వార్త ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలోనే సోషల్ మీడియా బ్యాన్ పై నిషేధం విధించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 13 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి సోషల్ మీడియా బ్యాన్ విధించడంపై 90 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటాము అంటున్నారు. 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న వారి గురించి ఆలోచిస్తున్నామన్నారు చంద్రబాబు. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఇప్పటికే కర్ణాటకలో 16 ఏళ్ల వయసు ఉన్న వారిపై బ్యాన్ చేస్తామన్న వార్త వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అదే వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం చూస్తున్నాము, సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో 13 నుంచి 16 ఏళ్ల వయసున్న వాళ్ళకి సోషల్ మీడియాను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. సోషల్ మీడియా వల్ల జరిగే అనర్థాలను చూస్తున్నాం కాబట్టి దీన్ని పేరెంట్స్ గైడెన్స్ తో కావచ్చు చూసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే 90 రోజుల్లో ఒక నివేదికను అంటే సాధ్యాసాధ్యాలు కావచ్చు, ఎవరి అభిప్రాయాలు ఏంటి అన్న దానిపైన ఒక నివేదికను రూపొందించిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అందరూ అంగీకరిస్తే దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా బ్యాన్ పై చంద్రబాబు ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాను 13 ఏళ్ల వయసు ఉన్న వారికి బ్యాన్ చేస్తామని అంటున్నారు. మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఒక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అన్న ఒక అభిప్రాయంతో 13 నుంచి 16 ఏళ్ల వయసున్న వారి మధ్య ఆ వయసు వారికి సోషల్ మీడియాని దూరం పెడతామని అంటున్నారు. దీనిపైన ఎలాంటి అభిప్రాయాలు పబ్లిక్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి? అంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి 90 రోజులు గడువు నిర్ణయం పైన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ వేదిక అంశాన్ని ప్రస్తావించారు. 13 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉండే పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచే విధంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటన చేస్తారు. దానికి 90 రోజుల గడువుగా నిర్ణయించే 90 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని తద్వారా దీనికి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. అయితే గత ఏడాది కాలంగా మంత్రి నారా లోకేష్ దీనిపైన చర్చిస్తున్నారు. అంతేకాదు వివిధ దేశాలు అటు ఆస్ట్రేలియా కానీ వివిధ ఇతర దేశాల్లో ఈ అధ్యయనం అవుతున్న అంశాలను కూడా పరిశీలించాలని ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాని మీద ఇప్పటికీ అధ్యయనం జరుగుతుంది. మంత్రి నారా లోకేష్ గత సెషన్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సెషన్స్లో కూడా మొన్న శాసనమండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఖచ్చితంగా 13 నుంచి 16 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా కారణంగా చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు, జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి నిర్ణయాన్ని తీసుకున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీని మీద కొద్దిసేపటి ప్రకటన చేసిన నేపథ్యంలో 90 రోజుల్లో దీనికి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి ఒక చట్ట రూపాన్ని తీసుకురాబోతున్నటువంటి పరిస్థితి తీసుకుంటూ ఉన్నారు. అంటే జరుగుతున్న పరిణామాలా లేకపోతే గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్సా, ఏ ప్రామాణికంగా ఇప్పుడు బ్యాన్ చేయాలని ఆలోచిస్తున్నారు? అంటే చాలా అంశాలని పరిగణలో తీసుకోబోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా మంది 13 నుంచి 16 సంవత్సరాలు ఉండే యువకులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళంతా కూడా గంజాయి వైపు లేకపోతే ఇతర చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. తద్వారా క్రైమ్కి అలవాటు పడుతున్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పోలీస్ శాఖ దగ్గర నుంచి కూడా సమాచారాన్ని తీసుకుంది. ఏ ఏజ్కి ఉన్నటువంటి పిల్లలు క్రైమ్ వైపు వెళ్తున్నారు, గంజాయి వైపు వెళ్తున్న అంశాలను కూడా పరిశీలించి వాళ్ళ మీద సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉన్న అంశాలను కూడా అధ్యయనం చేసిన తర్వాతే ఈ 13 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి సంబంధించిన విషయంలో సోషల్ మీడియాని బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. చాలా అంశాలని అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఇతర దేశాల్లో ఏ విధంగా అవలంబిస్తున్నారు, ఈ బ్యాన్ అనేది ఏ విధంగా కొనసాగుతున్న అంశాలను కూడా ఇప్పటికే అధ్యయనం చేసిన నేపథ్యంలో 90 రోజుల్లో దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఒక చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ రోజు కర్ణాటక అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. 16 సంవత్సరాల లోపు
ఇప్పుడు చదువు అంతా కూడా ఫోన్ల మీద ఆధారపడి ఉంది, ఆన్లైన్ క్లాసెస్ మీద ఆధారపడి ఉంది. వాళ్ళని ఎంతసేపు ఇంటర్నెట్లో సెర్చ్ చేయమని చెప్పి ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉన్నారు. 13 ఏళ్ల వయసు ఉంటే బహుశా 7th, 8th, 9th క్లాస్ పిల్లలందరూ కూడా. సో వాళ్ళందరికీ మరి ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే, సోషల్ ఇది లేకపోతే వాళ్ళ స్టడీ ఎలా జరుగుతుంది అని చెప్పి ఇంకొక వర్గం కూడా వాదిస్తోంది. ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకోబోతున్నారు. పేరెంట్స్ అభిప్రాయాలు, టీచర్స్ అభిప్రాయాలు, సోషల్ మీడియా సంబంధించినటువంటి నిపుణులు వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీని మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. సోషల్ మీడియా వల్ల ఉపయోగం ఉంది, నిరుపయోగం ఉంది. కొంత మంచికి ఉపయోగించుకుంటే కొంతమంది చెడుకు ఉపయోగించున్నారు. కాబట్టి వాటన్నింటిని కూడా అధ్యయనం చేసి ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని దానిపైన కసరత్తు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇక్కడ సోషల్ మీడియా విషయంలో పిల్లలు దానికి ఎడిక్ట్ కాకోకుండా తల్లిదండ్రులు చాలా కీ రోల్ పోషించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం కూడా భావిస్తుంది. తల్లిదండ్రులు, పేరెంట్స్ అబ్జర్వేషన్ అనేది చాలా కీలకమైన అంశం. ఆ విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి చాలా మంది సోషల్ మీడియా వల్ల ఇంపాక్ట్ అవుతున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించింది. పూర్తి స్థాయి అంశాలన్నింటి కూడా అధ్యయనం చేసి దాని మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. మీరు చెప్పినట్టుగానే చాలా ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది, డిజిటల్ క్లాస్ రూమ్స్ జరుగుతున్నాయి. మొత్తం వీటన్నిటిని కూడా ఆన్లైన్ ద్వారానే మొత్తం కూడా చదువుతున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా పరిగణలో తీసుకుంటారు, వీటికి దూరంగా ఉంచుతూ సోషల్ మీడియాని ఏ విధంగా బ్యాన్ చేస్తారనే దానిపైన ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తారు. దాంట్లో ఈ విధి విధానాలను కూడా పొందుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా 13 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకి బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా సిద్ధం చేసే అవకాశం సుమతి. రాజేష్, ఇప్పుడు టెక్నాలజీలో అందిపుచ్చుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు ఒక 10-15 ఏళ్ళ హెడ్ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు అలా ఏదైతే బ్యాన్ చేస్తున్నారో పక్క రాష్ట్రాల్లో, కర్ణాటకలో బ్యాన్ చేశారు కాబట్టి దీన్ని ఇప్పుడు ప్రామాణికంగా తీసుకొని చేయబోతున్నారా? కేవలం సోషల్ మీడియా వల్లనే దుష్ప్రభావం జరుగుతుంది అని చెప్పి నమ్ముతూ ఉన్నారా? ఇంకా వేరే రీజన్స్ ఏమీ కాదు అని చెప్పి అనుకోవాలా ఇప్పుడు? అంటే సోషల్ మీడియా మిగతా ఏజ్ గ్రూప్ మీద ఏ ప్రభావం చూపుతుందో తెలియదు కానీ 13 నుంచి 16 సంవత్సరాల పిల్లల మీద మాత్రం చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో బాగానే ఇక్కడే అంటే జనరల్గా ఆ ఏజ్ అనేది పెరుగుతున్న కౌమార దశ అంటుంటారు. ఆ దశలో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. కాబట్టి ఆ దశలో కంట్రోల్ చేయగలిగితే విద్యార్థులు కానీ యువకులు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఆ స్టేజ్లో అంటే 13 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉండే యువకులకు బ్యాన్ చేసే నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే కర్ణాటకలో ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు, గత ఏడాది కాలంగానే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అధ్యయనం చేస్తుంది. మంత్రి నారా లోకేష్ దీని మీద అధ్యయనం చేయాలి ఇప్పటికే అధికారులు కూడా సూచించినటువంటి నేపథ్యంలో అటు ఆస్ట్రేలియాకు సంబంధించిన దేశంలో కానీ ఇతర దేశాల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అక్కడ ఏ విధంగా సక్సెస్ అయింది, సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందనే అంశాలను కూడా పరిగణలో తీసుకున్నారు. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంశాన్ని కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో అన్నింటినీ పరిగణలో తీసుకుని ఇప్పుడు బ్యాన్ అనేది తీసుకురాబోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. 3 నెలల తర్వాత పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లే పేరెంట్స్ ఒపీనియన్తో పాటు ఐటీకి సంబంధించినటువంటి నిపుణులు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయంలో నిపుణులు ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని ఒక చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నారు సుమతి. రాజేష్, కేవలం సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల ఆ టీనేజ్ పిల్లల్లో ఒక కంట్రోల్ వస్తుంది, లేకపోతే వాళ్ళని సత్మార్గంలో పెట్టగలము అని చెప్పి అనుకోవచ్చా మనం? దీనిపైన నిపుణులు ఏమంటున్నారు? ఖచ్చితంగా అంటే బలవంతంగా ఫోర్స్డ్గా ఏది చేసినా వాళ్ళు మళ్ళీ ఇంకొక వేరే ఆల్టర్నేటివ్ మార్గాలు ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత దీని ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని భావిస్తుంది. అంటే విద్యార్థుల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం, వాళ్ళతో మాట్లాడడం, పేరెంట్స్తో మాట్లాడడం కానీ స్కూల్ టీచర్స్ మాట్లాడి వీళ్ళంతా కూడా మాట్లాడి వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం, సోషల్ మీడియా వల్ల ఏ నష్టాలు జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి డ్యామేజ్ జరుగుతున్న అంశాలను వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ రూపంలో మాట్లాడిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనబడుతుంది. తద్వారా వాళ్ళు చాలా చేంజ్ వస్తుంది. ముందుగా మోటివేట్ చేసి తర్వాత బ్యాన్ చేయడం ద్వారా వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ వేరే మార్గాల సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వకుండా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా పూర్తి స్థాయిలో దీన్ని నిషేధించడం ద్వారా విద్యార్థులు కూడా మార్పు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఒక ప్రత్యేక చట్టాన్ని అయితే తీసుకురాబోతుంది. ఒకవేళ చట్టం ఇంప్లిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా బ్యాన్ అనేది అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. బ్యాన్ చేయడం ద్వారా చాలా మార్పులు వస్తాయి విద్యార్థుల్లో కానీ, లేకపోతే 13 నుంచి 16 సంవత్సరాల స్కూలింగ్ కానీ కాలేజ్ చదివే విద్యార్థులు చాలా మార్పులు తీసుకురావచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉంది. కాబట్టి ఒక ప్రత్యేక చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నారు సుమతి.
రాజేష్, అంటే గతంలో ఐటీ మినిస్టర్ కూడా దీన్ని ప్రతిపాదించారు అని చెప్పారు చంద్రబాబు నాయుడు. సో ఏ కంట్రీస్ లో దీనిపైన అధ్యయనం జరిగింది? మీరు అన్నట్టు ఆస్ట్రేలియా కావచ్చు, చైనా కావచ్చు, ఇతర దేశాల్లో ఇది కొంచెం కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన దగ్గర అవలంబించాలి అని అంటే దానికి కావాల్సిన ప్రోస్ అండ్ కాన్స్, సాధ్యాసాధ్యాలు, దాని మీద ఈ 90 రోజుల్లో స్టడీ దీనికి ఎవరిని పెట్టబోతున్నారు? డైరెక్ట్ గా నారా లోకేషే చూస్తారా, లేకపోతే ఇంకెవరు చూస్తారు? అంటే ఐటీ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ దీన్ని పరిశీలిస్తున్నారు. మొదటి నుంచి ఆయన ఈ ప్రపోజల్ పెడుతున్న నేపథ్యంలోనే ఒక ప్రత్యేక కమిటీని, నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. నిపుణుల కమిటీ అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించిన విధి విధానాలు సిద్ధం చేసిన తర్వాతే చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సుమతి, రాజేష్, ఇప్పుడు 13 ఏళ్ల వయసు లేకపోతే 16 ఏళ్ల వయసు, మీరు అన్నట్టుగా కౌమార దశలోనే సోషల్ మీడియా ఎఫెక్ట్, దీన్ని బ్యాన్ విధించడం పైన సాధ్యాసాధ్యాల గురించి చర్చ అనుకున్నాము. కానీ పక్క రాష్ట్రంలో జరుగుతున్న 16 ఇయర్స్ అంటున్నారు. సో ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేస్తే ఎఫెక్ట్ పాజిటివ్గా వస్తుంది. మీరు అన్నారు ఏది కూడా ఫోర్స్ఫుల్గా చేయలేము అని చెప్పి. సో ఫోర్స్ఫుల్గా ఇప్పుడు దీన్ని బ్యాన్ చేస్తే వేరే వేరే దారులు తొక్కరు అన్న గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా ఈ ఇష్యూ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఫోర్స్డ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆల్టర్నేటివ్ మార్గాలు లేకపోతే వేరే మార్గాల ద్వారా సోషల్ మీడియాని ఎడిక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆ పాయింట్ కూడా ఇప్పుడు పరిగణలో తీసుకోబోతున్నారు. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, వాళ్ళు ఆల్టర్నేటివ్ మార్గాల్లోకి వెళ్ళకోకుండా ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంశాన్ని కూడా అధ్యయనం అయితే చేయబోతున్నారు. ఏం చేస్తే బాగుంటుందని దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈ చట్టం తీసుకొచ్చేటప్పుడు ఈ అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకొచ్చి వాటికి ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దానిపైన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనబడుతుంది. ముందుగా చట్టాన్ని తీసుకొచ్చే ముందే ఇంతకుముందు చెప్పుకున్నట్లే కౌన్సిలింగ్ ఇవ్వడం, అటు తల్లిదండ్రులు కానీ లేకపోతే స్కూల్లో కాలేజీలో టీచర్స్ వాళ్ళంతా కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ముందుగా వాళ్ళు మోటివేట్ చేసి తర్వాత సోషల్ మీడియాని బ్యాన్ చేయడం ద్వారా వాళ్ళలో కూడా మార్పు వస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగానే అధ్యయనం చేయడం, దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించడం, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చే ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే అక్కడున్నటువంటి ఫీడ్బ్యాక్ మార్గాలు అవసరం ఉంది, ఏ విధంగా నిషేధించవచ్చు దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుమతి, రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. 13 ఏళ్లు, 13, 16 ఇంకా డిసైడ్ చేయలేదు. 16 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి అటు పక్క రాష్ట్రమైన కర్ణాటక అయితే బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటు ఏపీలో 13 నుంచి 16 ఏళ్ల వయసును పరిగణలోకి తీసుకుని రాబోయే రోజుల్లో అంటే 90 రోజుల్లో ఒక నివేదికను రూపొందించబోతూ ఉన్నారు. సోషల్ మీడియా సైడ్ ఎఫెక్ట్స్, సోషల్ మీడియా ఎఫెక్ట్ ఆన్ టీనేజ్ పీపుల్, దీని మీద ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వం చట్టం చేసే దిశగా అడుగులు వేసే ఆలోచన ఉంది. ప్రస్తుతం అందరూ కనుక అంగీకరిస్తే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే ప్రకటన చేస్తున్నారు.